మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకి ఇచ్చిన వాక్యము యోహాను సువార్త 8వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఇక్కడ మనం చూస్తున్నాము, యేసు ప్రభు వారు దేవాలయంలో బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ శాస్త్రులు పరిసయ్యులు పాపం చేసిన ఒక స్త్రీని తీసుకుని వచ్చి యేసు ప్రభు వారు దేవాలయంలో బోధిస్తూ ఉన్నప్పుడు శాస్త్రులు పరిసయ్యులు ఒక స్త్రీని తీసుకుని వచ్చి, బోధకుడా, ఈమె వ్యభిచారం అందుకు పట్టబడింది, మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఈమెను రాళ్లతో కొట్టి చంపవలెను కదా, నువ్వేమంటావు అని ప్రశ్నిస్తున్నారు. యేసు ప్రభు వారు వారిని పట్టించుకోలేదు, కానీ పదే పదే అడుగుతున్నారు. అందుకు యేసు ప్రభు వారు ఈ మాట చెప్తున్నారు, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా నేల మీద ఏదో వ్రాయిచుండెను అని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. మీలో పాపం లేనివాడు రాయి వేయచ్చును అని ఎందుకు అన్నారు అంటే, ద్వితీయోపదేశ ఖండము 17వ అధ్యాయము 7వ వచనంలో, పాపం ఎవరైనా పాపం చేసి ఆ సమాజంలో పట్టుబడితే, ఏ పాపమైనా కావచ్చు, పాపం చేసి అతను పట్టుబడితే అతని మీద మొదట సాక్షులను తరువాత జనులందరూ వాని మీద చేతులు వేయవలను, అప్పుడు అతను మరణ శిక్షకు పాత్రుడవుతాడు. అదే ఇక్కడ తీసుకొని వచ్చారు వీళ్ళు, రాళ్లతో కొట్టి చంపాలని ఆ స్త్రీని తీసుకొని వచ్చారు. యేసు ప్రభు వారు అదే అంటున్నారు. అక్కడ చేరిన సాక్షులు ప్రజలందరూ ఆమె మీద చేతులు ఉంచినప్పుడు ఆమె శిక్షకు అర్హురాలవుతుంది మోషే ధర్మశాస్త్రం ప్రకారం. అందుకని యేసు ప్రభు వారు అంటున్నారు, మీలో పాపం చేయని వాడు మొదటగా ఆమె మీద రాయి వేయవలను అని తెలియజేస్తున్నారు. పాపం చేయని వారు ఎవరు? ఏదో ఒక పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని వాక్యంలో రాయబడి ఉన్నది కదా. శాస్త్రులు పరిసయ్యులు కూడా పాపం చేసిన వారే, ఎందుకంటే వారు యేసు ప్రభువుని నమ్మలేదు, దేవుని ఆజ్ఞలను శిరస వహించరు. వాళ్ళు ఆజ్ఞలను గైకొన్నట్టుగా ఉంటారు, కానీ ఆజ్ఞలను మీరుతూ ఉంటారు వాళ్ళు కూడా. అందుకనే మీలో ఎవరైతే పాపం లేని వారుగా ఉన్నారో వారు మొట్టమొదట రాయి వేయండి అనేసరికి అక్కడ వారందరూ రాళ్ళు తెచ్చుకున్న వారే రాళ్ళు పడవేసి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. ఆ మనిషిని చంపడానికి యేసు ప్రభు వారికి వారి ఎదుట వారు కూడా పాపులే కనుక ఆమె పాపాత్మురాలు అని ఆమెను చంపడానికి యేసు ప్రభు వారికి మనసు రాలేదు. వారు పాపులే కనుక మీరు పాపులే కదా, అందుకనే మీరు మొదట రాయి వేయండి, మీలో పాపం లేనివాడని ఇండైరెక్ట్ గా అంటున్నారు. మీరు పాపం చేసిన వారే అని, మీరు పాపం లేని వారైతే మొదట రాయి వేయండి అంటున్నారు. మరి ఒక చోట రోమియోలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా, తీర్పు తీర్చి నీవు అట్టి కార్యములు చేయుచున్నావు కావా అంటున్నారు. తీర్పు తీర్చడానికి వచ్చారు వీళ్ళు ఆ స్త్రీ మీద. వాళ్ళు తీర్పు తీరుస్తున్న నీవు కూడా అటువంటి వాడవే కదా, పాపాత్ముడివే కదా, పాపాత్మురాలువే కదా అని అంటున్నారు. కొంతమంది ఆ మనుషుల మీద ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఎన్ని నిందలు వేస్తూ ఉంటారు కొంతమంది మీద. వారికి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు, నోటికొచ్చిన నిందలు వేస్తూ ఉంటారు ఇతరుల మీద. వారి కోసమని ఈ మాటలు చెబుతున్నారు దేవుడు. మీరు కూడా పాపాత్ములే కదా, ఆమెను ఎందుకు నిందిస్తున్నారు అని, మీరెందుకు ఆమెను చంపడానికి వచ్చారు అని నిందలు వేస్తున్న మీరు కూడా, తీర్పు తీరుస్తున్న మీరు కూడా పాపాత్ములే కదా అని ప్రశ్నిస్తున్నారు ఇక్కడ. కనుక ఎవరైతే పాపం చేస్తున్నారో వారిని దేవుడే క్షమించాడు కనుక ఇతరులు వాళ్ళని నిందించే యోగ్యత లేదు అని ఇక్కడ వాక్యం తెలియజేయబడుతుంది. ఇతరుల వలన వాళ్ళు అలాంటి వాళ్ళు అపవాదుల పాలవకూడదు, నిందల పాలవకూడదు, వేదనల పాలవకూడదు అని వాక్యం మనకు తెలియజేస్తుంది. యేసయ్య పాదాల దగ్గరికి వస్తే వాళ్ళందరూ క్షమించబడతారు అని వాక్యం తెలియజేస్తుంది. యేసయ్య పాదాలను ఆశ్రయించిన యెడల ఎలాంటి పాపాత్ములైనా దేవుడు వారిని క్షమించి విడిచిపెడతాడు. శాస్త్రుల పరిసయ్యులైతే రాళ్లతో కొట్టి చంపుతారేమో, మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపుతారేమో, కానీ
యేసు ప్రభువారైతే క్షమించి విడిచిపెట్టే మనసు కలిగిన దేవుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు కనుక, యేసు ప్రభువారిని ఆనుకున్న ప్రతి వారు కూడా వారి పాపంను విడిచిపెడతారు, వారి క్షమాపణ పొందుతారు, క్షేమస్థితిని పొందుకుంటారు. ఈ పాపాత్మురాలైన స్త్రీ కూడా క్షేమస్థితిని పొందుకుంది. మన వాక్యాల్లో మనం చూస్తున్నాము. నేను నిన్నేమి చేయను, ఇక నువ్వు పాపం చేయకమని పంపించేస్తారు కదా. కనుక యేసు ప్రభువారిని మనము ముందు పెట్టుకొని మనం జీవితంలో ధన్యకరముగా జీవించినప్పుడు ఇతరులు మనల్ని నిందించరు, ఇతరులు మనల్ని దూషించరు, ఇతరులు మనల్ని అపహాస్యము చేయరు. యేసు ప్రభువారిని మనం ఆనుకున్నప్పుడు, యేసు ప్రభువారిని ముందు పెట్టుకుని మనం జీవించినప్పుడు ఇతరుల నోళ్ళలో మనం పడము, ఇతరులు మనల్ని నిందించే అవకాశమే రాదు. కనుక మనము యేసు ప్రభువుని హత్తుకుందాము. మన పాపం కొరకే ఆయనే సిలువలో వేలాడాడు. మన పాపములన్నిటినీ మోసి ఆయన ఆ సిలువలో మరణించాడు కనుక మనకి పాప క్షమాపణ అనుగ్రహించడానికి ఆయన ఆ భారం మోసారు కనుక మనం ఆయన వైపు చూద్దాము, ఆయనను అనుసరిద్దాము, ఈ లోకంలో జయజీతం జీవిద్దాము. ప్రార్థన. మా ప్రభువా, మీరు ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీరు క్షమించే దేవుడవని వాక్యంలో తెలియజేసిన దేవా, మీకు స్తోత్రాలు ప్రభువా. మీకు వందనాలు ప్రభువా. వినిచిన బిడ్డలందరినీ మీరు రక్షించుకొనండి నాయన. మిమ్మల్ని వెంబడించి ఈ లోకంలో వారు ఏమైనా శ్రమను అనుభవిస్తున్నారేమో, ఈ లోకంలో ఏమైనా వారు నిందను అనుభవిస్తున్నారేమో, వాటన్నిటినీ మీ పాదముల మా ప్రభు సమర్పించుకొని ప్రతి కీడును, ప్రతి నిందను, ప్రతి వేదనను మీ పాదముల పెట్టి క్షేమమును, సౌఖ్యమును పొందుకునే వారినిగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.